వెలుగుమయంగా మా జీవితాలను చేయండి. సహాయం దయచేయండి ప్రభు. ఉండాలి ప్రభు. అవును ప్రభు. అవును తండ్రి, దయచేయండి ప్రభు. వాడుకరండి ప్రభు. అవును తండ్రి. అవును నాయన, జీవించడానికి సహాయం దయచేయండి. అవును ప్రభు, దయచేయండి ప్రభు. దయచేయండి ప్రభు. ఆమేన్. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడనైనా నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయా ఈ దినాన సూటిగా నాతో మాట్లాడేవు నా ప్రభా. అయా ప్రార్థన జీవితం లేకే నా జీవితం ఇలా ఉంటున్నా ప్రభా. చల్లారిపోయిన స్థితిలో నేను ఉంటున్నాను ప్రభా. అయా వెలిగించబడలేకపోతున్నాను ప్రభా. అయా ఇకనైనా నా ప్రభా, మీరు ప్రార్థిస్తుండగా మీ ముఖము మారింది, నీ వస్త్రములు దగదగ మెరిసే విధంగా ఉన్నాయంటే అది ప్రార్థన వల్లనే కదా ప్రభు. అలాంటి ప్రార్థన మాకు నువ్వు నేర్పండి ప్రభు. అలాంటి ప్రార్థనా శక్తిని మాకు దయచేయండి నా ప్రభు. అలాంటి ప్రార్థనా శక్తిని మేము పొందుకునే విధంగా మా జీవితాలను ఉంచండి నా ప్రభు. అయా మోషే గారిని చూసుకున్నట్లయితే 40 దినాలు నా ప్రభు కొండ మీద ఏకాంతముగా ప్రార్థించాడు నా ప్రభు. స్నేహితుతో మాట్లాడినట్టుగా నీతో మాట్లాడారు ప్రభు. ఆయన కొండ దిగి వస్తుండగా ఆయన ముఖము మారినట్టుగా ఆయనకే గ్రహించలేదు ప్రభు. అలా వెలిగించే విధంగా ఆయన ముఖాన్ని మీరు చేశారు ప్రభు. మా జీవితాలను కూడా మీరు వెలిగించండి నా ప్రభు. మా కుటుంబాలను కూడా మీరు వెలిగించండి నా ప్రభు. ఒక మాదిరికరమైన జీవితాలు మేము జీవించడానికి మీరు సహాయం దయచేయండి ప్రభు. అయా స్టెఫెన్ని చూసుకున్నప్పుడు నా ప్రభు, ఆయన ఒక ప్రార్థనా వీరుడిగా ఉన్నాడు. ఆయన ఒక మంచి సాక్ష్యము పొందిన వాడిగా ఉన్నాడు. అలాంటి జీవితాన్ని మాకు మీరు దయచేయండి ప్రభు. అయా ప్రార్థనలో ఉన్న శక్తిని మేము పొందుకోవాలి నా ప్రభు. ప్రార్థనా వీరులుగా మేము తీర్చబడాలి నా ప్రభు. అలా తీర్చబడటానికి మీరు మాకు సహాయం దయచేయండి నా ప్రభు. అతని మీద ఎంతమంది నా ప్రభు అబద్ధ సాక్ష్యాలు చెప్పాలని, అయా అతని మీద ఎన్నో మోపాలని చూసినప్పటికీ కూడా నా ప్రభు ఎవరి వల్ల కాలేదు ప్రభు. ఎందుకంటే స్టెఫెన్ ఒక ప్రత్యేకింపబడ్డవాడిగా ఉన్నాడు. అతని జీవితం ప్రార్థనా జీవితముగా ఉంది. అతని యొక్క జీవితం ఒక సాక్ష్యం, ఒక మాదిరికరంగా ఉంది కాబట్టి అతను అంతమందిలో ఉన్నప్పటికీ కూడా అతని ముఖము దేవదూత ముఖం వల్లే ప్రకాశించే విధంగా మీరు చేశారు ప్రభు. అలాంటి జీవితాన్ని మేము కూడా జీవించడానికి మాకు కృప చూపి సహాయం దయచేయమని అడుగుతున్నాను నా ప్రభా. అలాగే నా ప్రభా, మీ దాసులు క్షేమంగా మా మధ్యకి నడిపించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా తదుపరి వర్తమానం చెబుతుండగా నా ప్రభా, మీ దాసులు మీరుండి ఈ యొక్క మాటలు బోధించడానికి మీరు కృప చూపి సహాయం దయచేయమని, ఈ యొక్క ప్రార్థన మీ పాసన్నిధికి చేర్చుకోమని నజరేయుడైన జీవమగల యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచి పిల్లరా, చిన్న పల్లవి పాడుకుందాం. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం అనే పాట పాడుకొని ఒక పల్లవి ఒక చరణం పాడుదాం. శక్తి నాకు కావాలయ్యా, పరలోక అభిషేకం కావాలయా, యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మాభిషేకం కావాలయ్యా, యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మాభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోకాభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోకాభిషేకం కావాలయ్యా. ఏలియా ప్రార్థింపగా పొందిన శక్తి నేను ప్రార్థింపగా దయచేయుమా.
నేను ప్రార్థింపగ దయచేయుమా, ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా, ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా. నిరంతరం ప్రార్థించే కృపణీయుమా, నిరంతరం ప్రార్థించే కృపణీయుమా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, ఈ పరలోకాభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మాభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మాభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోకాభిషేకం కావాలయ్యా. మంచి పిల్లరా, రెండవ వర్తమానంగా మన మధ్యలో దైవజనులు ఎజ్రా శాస్త్రి గారు ఉండాలి. వర్తమానం అందిస్తారు పిల్లరా. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని తదుపరి వాక్య భాగంలోకి వెళ్దాం. తలలు వచ్చి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, పరలోకపు రాజా, శివాధిపతి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు, స్తోత్రములయ్యా. ఈ యొక్క 2026 సంవత్సరము మే మాసము చివరి దినమున మిమ్మల్ని ప్రవేశపెట్టి నేను స్తుతించి గణపరిచి మహింపరచుటకు మీరు ఇచ్చిన యొక్క గొప్ప అవకాశం బట్టి నీకే స్తోత్రములు ప్రభువా. నీ పరిశుద్ధాత్మతో మీరు నింపండి, నీ కాపుదల దయచేయండి. ఈ దినము ఆరాధన ఇంతవరకు క్రమంగా మీరు జరిపించారు, దాన్ని బట్టి నీకు స్తోత్రములయ్యా. తండ్రి, తిరిగి ఈ సమయంలో మరలా కొద్ది నిమిషాలు నీ మాటలను మేము ధ్యానించుకోబోచుండగా నీ పరిశుద్ధాత్మను మీరు దయచేయండి. నీ పరిశుద్ధాత్మ చేత మాట్లాడించబడటకు మీరు కృప చూపించండి. ప్రతి దుష్టుడిని లయపరచండి దేవా. నీ బిడ్డలు శ్రద్ధ కలిగిన వారుగా నీ మాటల మీద లక్ష్యం ఉంచేటువంటి విధముగా నీ బిడ్డలు మీరు సిద్ధపరచండి. నీ బిడ్డలతో మీరుండండి ప్రభువా. మాకు తెలియని ఘోరమైన సంగతులను ఈ దినమున బయలుపరచమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. నీ శక్తితో మమ్మల్ని నింపండి. ఇదిగో ఇక్కడ ప్రార్థించుండగా నీ అభిషేకము దిగి వచ్చేలాగా మీరు సహాయము దయచేయండి. ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను కూడా ప్రభువా, ఇదిగో వాక్యం వినాలని ఆసక్తి కలిగిన బిడ్డలు తండ్రి, వినట వలన విశ్వాసము కలుగుతుందని చెప్పారు. ఈ దినమున పలకబడుతున్నటువంటి మాటలను ప్రతి బిడ్డ జాగ్రత్తగా గ్రహించుకొని అటు మాటల ద్వారా విశ్వాసమును పొందుకొనుటకు మీరు కృప చూపించి సహాయము చేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభువా. నీ సన్నిధి ఉంచండి, నీ కాపుదల దయచేయండి. ప్రతి దుష్టుని లయపరిచి ఆది నుంచి అంతము వరకు కూడా నీ పరిశుద్ధాత్మ చేత నడిపించబడుటకు సహాయము చేయండి. వాక్య పరిచర్య చేయబోచుండగా నన్ను మిస్సులో చాటును మరుగుపరుచుకొని ప్రతి దుష్టుని లయపరిచి నిద్రాత్మలను బంధించి నీ పరిశుద్ధాత్మ సంచారం ఇక్కడి ఆవరణలో జరిగించబడుటకు సహాయము చేసి నీ పరిశుద్ధాత్మలో ప్రతి బిడ్డ శ్రద్ధగా విని గ్రహించుకుని వారి మనసుకు తీసుకునేటువంటి బిడ్డలుగా ఉంచమని ప్రార్థించుకోవచ్చు. ఈ యొక్క ప్రార్థన నీ సన్నిధికి చేర్చుకొని క్షేమాన్ని దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. నా జీవిత తీరమునా నా పజయ భారమునా నలిగిన నా హృదయమును నడిపించుములోతునకు నాయాత్మ విరగుయా నా దీక్ష భరింప నా నావలు కారితును నా సేవ చేకొనుము నడిపించు నా నావా నడి సంద్రమున దేవా
నవ జీవన మార్గమున నా జన్మ దర్శింప. పరిశుద్ధ గ్రంథంలో నుంచి హోషేయ గ్రంథము 11వ అధ్యాయము, హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనము. ఎఫ్రాయిం, హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనము. ఎఫ్రాయిమును చేయి పట్టుకొని వారికి నడక నేర్పిన వాడును నేనే, కౌగలించువాడను నేనే, స్వస్థపరచువాడనైనా వారికి మనసున పట్టలేదు. చాలు. ఇక్కడ చూసుకున్నటువంటి మాటలు ఎఫ్రాయిము గురించి చెప్తున్నాడు. ఎఫ్రాయిముని నడక నేర్పించిన వాడును నేనే, అతనిని కౌగిలించుకున్న వాడును నేనే, అంత మాత్రమే కాదు అతనిని స్వస్థపరిచిన వాడును కూడా నేనే అని చెప్పి మాట్లాడుతున్నాడు. మరి ఎఫ్రాయిము అనగా ఎఫ్రాయిము ఎవరు? ఎఫ్రాయిము ఎవరండి? ఎఫ్రాయిము యోసేపు కుమార్. యోసేపుకి 2 కుమారు. వారిలో చిన్నవాడైనటువంటి ఈ ఎఫ్రాయిము గురించి ఇక్కడ వివరిస్తున్నాడు. ఎఫ్రాయిమును చేయబట్టి నడిపించిన వాడును నేనే, నడక నేర్పిన వాడును నేనే, కౌగులించుకున్నాను, స్వస్థపరిచాను. అయినప్పటికీ ఏం చేశాడంటున్నాడు ఎఫ్రాయిం? అక్కడ మనసు పట్టలేదు. చూడండి, ఎఫ్రాయిమును ఉద్దేశించి ఈరోజు చెప్తున్నటువంటి మాటలను ఈరోజు దేవుడు మనతో సూటిగా మాట్లాడాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఏ విధముగా ఎఫ్రాయిముకి నడక నేర్పించాడో, ఎఫ్రాయిమును కౌగలించుకున్నాడో, ఎఫ్రాయిమును స్వస్థపరిచాడో, మన జీవితాలలో దేవుడు మనల్ని కూడా నడక రానటువంటి సమయాలలో ఏదో దారి మళ్ళీ ఈ లోకంలో నడుస్తున్నటువంటి మనల్ని నడక మార్చి ఆయన వైపు నడిచే విధముగా నడక నేర్పినటువంటి వ్యక్తి ఆయనే. ఈ లోకములో మనుషులు మనల్ని వేరు చేసి, ఈ లోకం మనల్ని దూరం పెట్టి, ఈ లోకం మనల్ని చీతు అని ఊసినప్పటికీ కౌగిలించుకున్నవాడు ఆయనే. నీకు బలహీనతతో, రోగముతో, జబ్బుతోనో మంచాన పడి ఉన్నటువంటి వేళ దేవుడు నిన్ను స్వస్థపరిచిన వేళ అదే విధముగా ఇక్కడ ఎఫ్రాయిమును ఉద్దేశించి చెప్తున్నాడు, నిన్ను స్వస్థపరచువాడును కూడా నేనే. మరి నిన్ను కౌగిలించుకుంది ఆయనే, నీకు నడక నేర్పింది ఆయనే, నిన్ను స్వస్థపరిచింది ఆయనే. కానీ ఎఫ్రాయిం ఏం చేశాడంటే మనసు పట్టలేదు. దేవుడు నడక నేర్పించిన నువ్వు మనసు పట్టలేదు. అదేంటండి, నడక నేర్పించినటువంటి తండ్రిని మర్చిపోతారా? అది కాదండి, ఒక ముద్ద అన్నం తినిపించి బతికించినటువంటి తల్లిని విడిచిపెడతారా? సొంత కొడుకులాగా, సొంత కూతురులాగా చూసుకున్నటువంటి అన్నదమ్ముళ్ళని విడిచిపెడతారా? మనుషులు విడిచిపెడతారేమో, మనుషులను విడిచిపెట్టొచ్చేమో, కానీ దేవుణ్ణి విడిచిపెట్టము చాలా తప్పు. ఆయన మేలులు పొందుకున్న తర్వాత, నడక నేర్పిన తర్వాత, కౌగిలించుకున్న తర్వాత, స్వస్థపరిచిన తర్వాత కూడా నీవు ఆయనను విడిచిపెట్టావంటే నీవు ఏ స్థితిలో ఉన్నావో నువ్వు అర్థం చేసుకో. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు అర్థం చేసుకో. నీకు నడక నేర్పించాడు. ఏ నడక నేర్పించాడు? నీకు నడవటం రాదని కాదు. ఏ నడక నేర్పించాడో తెలుసా? ఈ లోకములో కాదు నువ్వు నడవాల్సింది, సరైన సరళపరిచినటువంటి మార్గముని కోసము సిద్ధపరిచాను. పరలోకము కోసము, ఆ రాజ్యమును చేరడానికి సరళమైనటువంటి మార్గముని కోసం సిద్ధపరిచానే. ఆ మార్గంలో నీ నడవటానికి నీకు నేను నడక నేర్పించాను. ఆ నడకలో నువ్వు నడువు, నా బాటలో నువ్వు నడువయా, నన్ను వెంబడించు నువ్వు అని చెప్పి నీకు సరైన నడక నేను నేర్పిస్తే నీ మనస్సును పట్టలేదు. ఇదిగో నీ సమాజం అంతా నిన్ను చేయన్నా తూ అన్నా, ఈ సమాజం అంతా నిన్ను వ్యతిరేకించినప్పటికీ కూడా అరచేతులలో నేను నిన్ను శక్తి ఉన్నాను అని చెప్పి ఎంత కౌగిలించుకున్నాడో చూడండి. మనుషులు నిన్ను పట్టించుకోమైనప్పటికీ నీ దేవునిగా నేను నిన్ను పట్టించుకున్నాను, ఎఫ్రాయిమును పట్టించుకున్నానని చెప్తున్నాడు. నిన్ను స్వస్థపరుస్తాను. మరి ఏ స్థితిలో నుంచి దేవుడు నిన్ను స్వస్థపరచలేదా? నిజముగా నిన్ను స్వస్థపరచకపోతే అది కూడా దేవుని కృపే. ఎందుకో తెలుసా? నీకు ఏ రోగం రాకుండా నిన్ను దేని నుంచి దేవుడు స్వస్థపరచలేదంటే కూడా అది దేవుని కృపే. నీకు ఏ రోగం రాలేదంటేనే దేవుని కృప.
దేవుని కృపను బట్టి నీకు ఏ జబ్బుకు, ఏ రోగము, ఏ బలహీనత నీకు కలగలేదు. నీ దరిచేయాలి స్వస్థపరిచి యెహోవా నీ పక్షాన ఉన్నాడు కదా. మరి స్వస్థపరిచినటువంటి దేవుని నువ్వు ఎలా మర్చిపోతావు? రోజు వైద్యుల దగ్గరికి వెళ్ళినాక మనకి ఏదైనా బలహీనతగా ఉంది అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళితే సరైనటువంటి ట్రీట్మెంట్ వాళ్ళు ఇస్తారు. ఆ ట్రీట్మెంట్ వాళ్ళు ఇచ్చిన తర్వాత కొంతకాలానికి ఆ బలహీనత తగ్గిపోతుంది. ఆ బలహీనత తగ్గిపోయినాక ఏం చేస్తాం? మరలా డాక్టర్ దగ్గరికి వెళ్దామా? వెళ్ళాం కదా, వెళ్ళాం. ఎందుకు? తగ్గిపోయింది కాబట్టి. ఈరోజు దేవుని విషయంలో కూడా అదే విధముగా ప్రవర్తిస్తున్నాము. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న ప్రభు అని చెప్పి మనకి తెలిసినప్పటికీ కూడా ఈ రోజు శ్రమగా ఉన్నప్పుడు, బలహీనతగా ఉన్నప్పుడు, రోగము చేత పట్టబడినప్పుడు ఆయన దగ్గరికి వచ్చి ప్రార్థించి ఆయన చేత స్వస్థత పొందుకుంటున్నామే కానీ ఆ స్వస్థతను పొందుకున్న తర్వాత మరలా ఆ వైద్యులను ఎలాగునైతే దూరం పెడుతున్నామో నీవు నమ్మిన దేవుణ్ణి కూడా అలాగనే దూరం పెడుతున్నావు. నీవు నమ్మిన దేవుణ్ణి అలాగే దూరం పెడుతున్నావు. ఆ వైద్యులు ఈ రోజు ఉండొచ్చు, మరలా రేపటి దినాన నీకు మరొక రోగం రావచ్చు. ఆ రోగము తగ్గ డాక్టర్ మరొక డాక్టర్ దగ్గరికి నువ్వు వెళ్తావు. ఒక డాక్టర్ అన్ని చూడడు కదా, చూస్తాడా? ఒక డాక్టర్ అని చూస్తాడా? చూడండి. దేనికి సంబంధించిన అనుకున్నా, కార్డియాలజిస్ట్ గుండెకి కదా, న్యూరాలజిస్ట్ నరాలకి, ఎంతమంది ఎన్ని విధాలైనటువంటి డాక్టర్స్ ఉన్నారు. దేనికి సంబంధించిన దానికి ఉన్నారు. కానీ నిన్ను బలపరిచిన వాడు, నిన్ను స్వస్థపరిచిన వాడు, కౌగిలించిన వాడు, ఏ స్థితిలో ఉన్నా నిన్ను విడిచిపెట్టని వాడు ఎవరైనా ఉన్నారు అంటే నజరేయుడైన క్రీస్తు. ఆయన నీ పక్షం ఉన్నాడు. ఎఫ్రాయిము పట్ల కూడా అదే కార్యమును చేశాడు. నిన్ను స్వస్థపరిచాను కదా ఎఫ్రాయిము, నీకు నడక నేర్పించాను కదా ఎఫ్రాయిము, నిన్ను కౌగిలించుకున్నాను కదా ఎఫ్రాయిము. అయినను నీకేమైంది? ఎందుకు పట్టించుకోలేదు? ఎందుకు నన్ను నీ మనసులో చేర్చుకోలేదు? ఎందుకు నన్ను నీ హృదయంలో చేర్చుకోలేదు? ఎందుకు నన్ను నీ పక్షంలో నిలబెట్టుకోలేదు? ఎందుకు 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 ఈరోజు మనము కూడా దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు, మనల్ని అడుగుతున్నాడు. ఎందుకు దేవుడు నీ పక్షం అన్ని కార్యములు చేస్తుంటే, దేవుడు నీ పక్షంలో నిలబడి ఎన్ని మేలులు చేస్తుంటే దేవుడిని నువ్వు ఎందుకు నమ్ముకోవట్లేదు? ఎందుకు విడిచిపెడుతున్నావు? ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? ఎందుకు దేవుడి మీద అసఖ్యకరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నావు? ఎందుకు దేవుని మీద నీ కోపం పెంచుకుంటున్నావు? ఎవరి మీద నీ కోపము? దేవుని మీద. మనుషుల మీద కోపము నువ్వు దేవుని మీద చూపిస్తే అది నీకు ఎంతవరకు తగినది? ఎంతవరకు తగినది? దేవుని మీద కోపము నువ్వు చూపించావంటే ఆయన నిన్ను ఎప్పుడు ప్రేమించేవాడుగానే ఉన్నాడు. నీవు ఆయన పక్షాన నిలబడి ఆ ప్రేమను నువ్వు పొందుకొని ఆయన చూపిస్తున్న ప్రేమకు ప్రతీకారంగా నీవు కూడా తిరిగి ఆయన పక్షాన ప్రేమను చూపించాలి. కానీ ఆయన మీద నువ్వు కోపాన్ని, నీ ద్వేషాన్ని పెంచుకున్నావంటే హఠాత్తుగా ఏమవుతుందో తెలియనటువంటి పరిస్థితి మన జీవితాల్లో కనుక అటువంటి పరిస్థితిని ఎదుర్కొనకూడదు అంటే, అటువంటి పరిస్థితులకు మనం నడిపించకూడదు అంటే ఈ ఎఫ్రాయిము చేస్తున్నట్టుగా ఆ దేవుడిని దూరము చేసుకోనకుండా మనము చేయాల్సినటువంటి పని ఏంటంటే దేవుడు చేసినటువంటి ప్రతి కార్యమును బట్టి కృతజ్ఞతలు తెలియజేసే వారముగా ప్రతిదానికి అయ్యా స్వస్థపరిచావు, లేకపోతే అయ్యా నన్ను కౌగిలించుకున్నావు. ఎవరు నన్ను కాదన్నారు, నా చుట్టుపక్కల వారు, నా బంధువులు కాదన్నారు, నా ఇరుగు పొరుగు వారు కాదన్నారు. నువ్వు అలాంటి దానివి, ఇలాంటి వాడివి అని చెప్పి హేళన చేశారు. అయినప్పటికీ నీ మీద ఆధారపడి నిలబడ్డాను, నీ మీద నిలబడ్డాను కనుక నన్ను కౌగిలించుకున్నావు, నీ బిడ్డగా నన్ను చేర్చుకున్నావు, నా తప్పులన్నిటినీ క్షమించాను. కేవలం నీ కృపను బట్టి మాత్రమే కదా, ఆయన కృపను బట్టి మాత్రమే కదా. మరి ఎందుకు దేవుడు చేసిన మేలులను మర్చిపోయి రోజు నీ ఇష్టానుసారముగా ప్రవర్తిస్తున్నావు? ఎందుకు ఇంకా నువ్వు దేవుని కార్యాల మీద లక్ష్యం ఉంచలేకపోతున్నావు? తెలుసుకోకపోతే ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడంటే మనల్ని తిరిగి ప్రేమించమని చెప్పి మొదటిగా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు కాదు, నీవు తల్లి గర్భంలో రూపింపబడక మునిపే ఫలానా నువ్వు ఏమవ్వాలో నీ జీవితం ఎలా జీవించాలి, నీ ప్రవక్తని ఎలా ప్రవర్తించాలి, నీ నడవడి ఎలా ఉంటుందో సమస్తం ఎరిగిన దేవుడు ఆయన నిన్ను ప్రేమించాడు. మొదట ఆయనే నిన్ను ప్రేమించాడు, నీవు కాదు ఆయన ప్రేమిస్తుంది, నీకంటే ముందుగానే ఆయన నిన్ను ప్రేమించాడు. చూడండి, యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో చెప్తాడు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం చదవండి. ఆయనే మొదట మనలను ప్రేమించను కనుక
మనము ప్రేమించుచున్నాము. ఈ రోజు మనము ఆయనని ప్రేమిస్తున్నాము అని చెప్తున్నాము అంటే దానికంటే ముందుగానే ఆయన మనలను ప్రేమించాడు. ఆయన మనల్ని ప్రేమించాడు కనుకనే నీకున్నటువంటి పరిస్థితుల నుంచి నేను విడిపించాను. నీకున్నటువంటి శ్రమల నుంచి దేవుడు నిన్ను తప్పించాడు. నీకున్నటువంటి ఇబ్బందుల నుంచి నిన్ను విడిపించాడు, రక్షించాడు, కాపాడాడు. ఎన్ని మేలులు చేశాడు నీ పక్షం, ఎన్ని కార్యములు చేశాడు నీ పక్షం. ఇన్ని చేస్తే దేవుణ్ణి మరిచిపోయి ఆయనకి నువ్వు కృతజ్ఞతలు తెలియచేయాల్సినటువంటి పరిస్థితిలో నీవేం చేస్తున్నావు అంటే దేవుణ్ణి తిరస్కరించి జీవిస్తున్నావు, దేవుణ్ణి కాదని వ్యతిరేకించి జీవిస్తున్నావు. అది నీకు తగినది కాదు ప్రియ క్రైస్తవుడా, నీకు అది తగినది కాదు. ఆయన పిలుస్తున్నటువంటి మాటను బట్టి ఇదిగో ఎఫ్రాయిముకి చెప్పాడు, నిన్ను కౌగిలించిన వాడను నేనే, రక్షించిన వాడను నేనే, స్వస్థపరిచిన వాడను. ఆయనను నీవు నీ మనస్సున పెట్టుకొని నీ మనస్సును ఎవరిని బట్టి అతనిని దీవించాడు. ఎఫ్రాయిముని ఎవరిని బట్టి దీవించాడు అంటే తన తాత అయినటువంటి యాకోబుని బట్టి అతని మీదకి ఆశీర్వాదం. చిన్నవాడు ఎఫ్రాయిము, చిన్నవాడు యోసేపు చిన్న కుమారుడు ఎఫ్రాయిము అయినప్పటికీ, చిన్నవాడైనప్పటికీ ఆయన ఒక ఆత్మను అతని మీద కుమ్మరించి దీవించి ఆశీర్వదించి ఆ విధముగా నడకని నేర్పించి కౌగలించుకొని జీవిస్తే అతను చేసినటువంటి పని ఏంటి? ఈరోజు మనల్ని కూడా దేవుడు ప్రశ్నిస్తున్నాడు. నీవు ఏ స్థితిలో ఉంటే నేను లేవనెత్తాను? నీవు పడకలో ఉంటే నేను లేవనెత్తలేదా? నీవు రోగము చేత పట్టుబడి హింసింపబడుతున్నటువంటి వేళ నిన్ను లేవనెత్తలేదా? నీవు వేరే వేరే పరిస్థితుల్లో ఉంటే నేను రక్షించలేదా? ఎన్నిటి నుంచి నేను రక్షించాను. మరి రక్షించిన నన్ను నీవు ఎఫ్రాయిము వలె తోసివేస్తున్నావే కానీ నన్ను దరి చేర్చుకోవట్లేదని బాధపడి నిన్ను నన్ను చేసుకున్నందుకు ఆయన దుఃఖపడే స్థితికి వచ్చేసాను. ఈరోజు అంతగా బాధ పెడుతున్నాం ఆయన, అంతగా హింసిస్తున్నాం మనం ఆయన. మరెందుకు? ఆ ఎఫ్రాయిముతో ఏం చెప్తున్నాడు? ఇదిగో నిన్ను నడిపించాను, నీకు నడకని నేర్పించాను, మరి నా నడకని నాకు ఇచ్చేయి. నేను నిన్ను కౌగిలించుకున్నాను కదా, నేను నీ పట్ల చూపించిన ప్రేమనంతా నాకు ఇచ్చేయి. లేకపోతే నిన్ను స్వస్థపరిచాను కదా, మరలా తిరిగి నీకు రోగం ఇస్తున్నా నాకు అని చెప్పి శపించాడా? దేవుణ్ణి నమ్ముకున్నటువంటి కుటుంబం, దేవుని మీద ఆధారపడినటువంటి కుటుంబము ఎప్పుడు నాశనము, ఎప్పుడు శపించబడదు. దేవుని నమ్ముకున్నటువంటి, దేవుని నమ్ముకొని దేవుని మీద ఆధారపడినటువంటి కుటుంబం ఎప్పటికైనా కానీ వర్ధిల్లుతుంది, దీవించబడుతుందే కానీ శపించబడినటువంటిదిగా. మరి అంత చేసిన దేవుడు తిరస్కరించాడా అంటే తిరస్కరించాడు. ఇదిగో ఎఫ్రాయిము, నీవు నన్ను మాటలు లక్ష్య పెట్టలేదయ్యా, నువ్వు పో, నాకొద్దు అని చెప్పి తోసిపోయి. ఏం చేస్తుంటాడు అసలు ఎఫ్రాయిం? ఎలా ప్రవర్తించాడు ఎఫ్రాయిం? ఎందుకు దేవుడు ఆ మాటలు మాట్లాడుంటాడు అనేటువంటిది కొన్ని మాటలను మనం చూసుకొని మనం ముగించుకుందాము. హోషేయ గ్రంథంలోని 5వ అధ్యాయము 3వ వచనం చూడండి. ఇశ్రాయేలు వారు నాకు మరుగైన వారు కాదు. ఎఫ్రాయిము, ఇప్పుడే వ్యభిచరించుచున్నావు. చాలు చాలు చూడండి. ఎఫ్రాయిము, నీవు ఇప్పుడే వ్యభిచరించుచున్నావు. నేను ఎఫ్రాయిమును ఎరుగుదును. ఎవరిని ఎరుగుతాడట? ఎఫ్రాయిమును ఎరిగిన దేవుడు నిన్ను ఎరగడా? ఎఫ్రాయిమును ఎరిగిన దేవుడు నిన్ను ఎరగడా? ఎఫ్రాయిమును రక్షించిన దేవుడు నిన్ను రక్షించడా? ఎఫ్రాయిమును కనిపెట్టి చూసిన దేవుడు నిన్ను కనిపెట్టి చూడడా? ఎఫ్రాయిమును నడిపించిన దేవుడు నిన్ను నడిపించడా? ఎఫ్రాయిమును స్వస్థపరిచిన దేవుడు నిన్ను స్వస్థపరచడా? మరి ఇన్ని దేవుడు ఎఫ్రాయిము పట్ల ఏ విధమైనటువంటి గురి కలిగి ఉన్నాడో మన పట్ల అదే విధమైనటువంటి గురి కలిగి. నేను ఎఫ్రాయిమును ఎరుగుదును, నేను కూడా ఎరుగుదు. ఎఫ్రాయిము, నేను ఎరిగినందుకు నువ్వేం చేశావు? ఇప్పుడే వ్యభిచరించదువా? చూడండి, నా ఆజ్ఞను మీరి బ్రతుకుదువా? నా ఆజ్ఞని మీరి నువ్వు జీవించదువా? ఎందుకు? నేను చెప్పాను కదా, నేను దీవించాను కదా, నీ కుటుంబంలో చిన్నవాడిగా నేను ఎన్నుకున్నాను కదా, నీ తాత మీద ఉన్నటువంటి అభిషేకం నీ మీద కుమ్మరించాను కదా, మరి ఎందుకు? ఏమని నిన్ను కూడా అడుగుతున్నాడు. నీ కుటుంబం నీ పితరులకు చేసిన వాగ్దానమును బట్టి నేను ఈ రోజున దీవిస్తున్నాను కదా, నీ పితరులకు ఇచ్చినటువంటి వాగ్దానమును బట్టి ఈ రోజు నిన్ను అభివృద్ధి చేస్తున్నాను కదా, ఎందుకు నన్ను విడిచిపెట్టావు? నీకు కావాల్సినంతటిని పొందుకుంటున్నావు కదా, మరలా ఎందుకు నన్ను విడిచిపెట్టేస్తున్నావు? నీకు అవసరమైనప్పుడే నన్ను ప్రార్థిస్తున్నావు, తర్వాత నన్ను తిరస్కరిస్తున్నావు. ఎందుకు ఇలా చేస్తున్నావు?
ఎందుకు ఇలా చేస్తున్నాం? ప్రార్థించి అడిగింది పొందుకోకపోతే ఇవ్వలేకపోతే దేవుడు విడిచిపెట్టేస్తున్నాం. దేవుడు అడిగింది ఇవ్వకపోతే విడిచిపెట్టేస్తున్నాం, తోసివేస్తున్నాము. ఇదిగో తగిన సమయం వచ్చేంత వరకు ఎదురు చూడట్లేదు ఎవరము, తగిన సమయం వచ్చేంత వరకు కనిపెట్టి ఉండట్లేదు ఎవరము. దావీదు ఏం చేశాడో తెలుసా? చూడండి, 40వ అధ్యాయంలో ఒక మాట చెప్తాడు దావీదు. 40వ కీర్తనలో ఒక మాట చెప్తాడు. 40వ కీర్తన మొదటి వచనం అనుకుంటా, చదవండి. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టి నా మొర ఆలకించెను. చాలు, చూడండి, యెహోవా కొరకు నేను సహనము కలిగి నేను కనిపెట్టి ఉన్నాను కనుక నా మొర ఆయన చెవియొక్కాడు, నేను అడిగిన దానికి ప్రతిఫలమును ఇచ్చాడు. చూడండి, సహనము కలిగి ఓర్పుతో దేవుని యొక్క చిత్తము కోసం ఎదురు చూశాడు దావీదు. ఓర్పుతో చూశాడు. ఈ రోజు దేవుని పట్ల నీవు కూడా ఇలా ఎఫ్రాయిము వలె జీవించడానికి గల కారణం ఏంటంటే నీలో సహనము లేకపోవడం వల్లనే, నీలో ఓర్పు లేకపోవడం వల్లనే. నిజమైన క్రైస్తవుడికి దేవుడు పరీక్షించేది ఏంటో తెలుసా? ఓర్పు సహనము నీలో పరీక్షిస్తాడు. ఆ ఓర్పు సహనము నీలో ఎలాగుంది, ఆ సహనము నీ ఓర్పును బట్టి దేవుడు నీకు ప్రతిఫలం ఇచ్చేవాడిగా ఉన్నాడు, నీకు ప్రతికారం తీర్చేవాడిగా ఉన్నాడు. మరి నీ ఓర్పు నీ సహనము కొంచెం సేపు కూడా తట్టుకొని, కొంచెం సేపు కూడా నెమ్మదిగా ఉండదు కదా, కొంచెం సేపు. ఎందుకంటే ఈ లోక అధికారి అయినటువంటి అపవాది మనల మీద అధికారం చేయడం ద్వారా దేవుని మీద ప్రేమ లేకుండా, ఆయన మాటల మీద లక్ష్యం ఉంచనివ్వకుండా, ఆయన నేర్పించినటువంటి నడవడికని నడవనివ్వకుండా, ఆయన కౌగలించుకున్నటువంటి ప్రేమను తిరస్కరించే విధముగా ఈ లోక అపవాది మనల్ని అధికారం చేసి దేవునికి మనకున్నటువంటి బంధాన్ని విడదీస్తుంది. విడదీసినటువంటి బంధము ద్వారా మనము ఎవరికి చేరువవుతున్నాము? సాతానికి చేరువవుతున్నాము. కానీ దేవుని వాక్యం సెలవిచ్చింది, దేవునికి దగ్గరగా ఉండాలి, ఆయనతో సహవాసం చేయాలి, ఆయనతో చేరువుగా ఉండాలి నీవంటే ఇదిగో ఈ లోక అపవాది నుంచి నువ్వు విడిపించు. నలిగిన వారిని విడిపించడానికి వచ్చాను, చెరలో ఉన్న వారికి విముక్తిని కలుగ చేయడానికి నేను వచ్చాను. మరి ఆయన నీ కోసము వాటి నుంచి విడిపించాలని చెప్పొచ్చాడు కదా, నీ బంధకాల నుంచి విడిపించాలని చెప్పొచ్చాడు కదా. మరి వచ్చినటువంటి ఆయన కోసము నీవు ఎఫ్రాయిము వంటి స్వభావము కాకుండా దేవుని యొక్క ప్రేమ కలిగినటువంటి వాడివిగా, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక, మొదట ఆయన ప్రేమించాడు కనుక నీవు ఆయనని ప్రేమించి అదే ప్రేమను నువ్వు నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నీ ఇరుగు పొరుగు వారి పట్ల, నీ కుటుంబం యావత్తును కూడా దేవుని యొక్క ప్రేమ కలిగినటువంటి కుటుంబముగా మార్చుకోవడానికి సిద్ధపడు. ఎఫ్రాయిము వంటి స్వభావము ద్వారా నీ కలిగేటువంటి లాభము, నీ కలిగేటువంటి జీతం ఏంటో తెలుసా? మరణమే. కానీ దానివల్ల ఏ ఉపయోగమో? ఆ మరణం నుంచి తప్పించేటువంటిది కేవలము దేవుడు మాత్రమే. ఆ మరణం నుంచి తప్పించాలంటే ఈ రోజు నీ ప్రవక్తను మార్చుకో, ఈ రోజు నీ జీవితమును మార్చుకో. ఎఫ్రాయిము, నీ ఇప్పుడే వ్యభిచరించదు. కానీ దేవుని ఉద్దేశం ఏముంది ఎఫ్రాయిం పట్ల? ఎఫ్రాయిముని ఏం చేయాలనుకుంటున్నాడు? ఎఫ్రాయిముని ఏ స్థానంలో ఉంచాలనుకుంటున్నాడు? కానీ అతనికి ఓర్పు లేదు, సహనము లేదు. సహనము లేకపోవడం ద్వారా ఎందరినో పంపించి నాతాను ప్రవక్త ద్వారా దావీదుతో మాట్లాడినప్పుడు అతని ఓర్పు లేక అతను కూడా లోకంలో పడిపోయినప్పటికీ నాతాను ప్రవక్త ద్వారా అతని దగ్గరికి పంపించి కలిగి మాట్లాడించినప్పుడు వెంటనే తన జీవితాన్ని మార్చుకున్నాడు, దేవుని వైపు తిప్పుకున్నాడు. అప్పటి నుంచి కూడా సహనము కలిగిన వాడిగా దావీదు నిలబడ్డాడు. ఆ సహనమే ఎన్ని సంవత్సరాలు పడింది ఆ పట్టణానికి రాజుగా చేయడానికంటే 40 సంవత్సరాలు రాజుగా నియమించబడ్డాడు. చూడండి, ఆ సహనము. ఈ ఎఫ్రాయిములో ఆ సహనము లేదు. దేవుడు చేసినటువంటి మేలులకి కృతజ్ఞతలు తెలియచేయాలన్న ఓర్పు లేదు. ఇప్పుడే నువ్వు వ్యభిచరించదువా? ఎందుకు నిన్ను నేనే చేయాలని ఆశపడ్డాను, నిన్ను నేను ప్రత్యేకంగా ఎన్నుకున్నాను. మరి ఈ దేశంలో 120 కోట్ల మంది ఉన్నటువంటి జనాభాలో నిన్ను నన్ను ఎందుకు దేవుని సన్నిధికి నడిపించు? ఆయన ప్రణాళిక లేకపోతే మనల్ని ఇక్కడ నడిపిస్తాడా? ఆయన ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు కనుకనే ఇక్కడికి చేర్చి ఆయనను స్తుతించి కనపరచడానికి దేవుడు మనల్ని ఇక్కడికి పిలుచుకున్నాడు. మరి పిలుచుకున్నటువంటి దేవునితో నీవు నేను సహవాసం చేయాలి. ఎలాంటి సహవాసం చేయాలి, ఎలాంటి స్నేహము చేయాలి, ఎలాంటి జీవితమును జీవించాలో ఇదిగో ఈరోజు తెలుసుకోను. బహుశా ఒకవేళ ఎఫ్రాయిము వంటి స్వభావంతో నేను ఉండాలనుకుంటున్నాను,
ఎఫ్రాయిము వంటి స్వభావం ద్వారా నీకు వచ్చేటువంటిది మరణమే, కానీ దానివల్ల ఏ లాభము నీకు ఉండదు, ఏ లాభము నీకు ఉండదు. ఆ యొక్క మరణాన్ని తప్పించుకోవడానికి, ఈరోజు నీ బతుకు మార్చుకోవడానికి నీ దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఎఫ్రాయిము వంటి స్వభావం ద్వారా నీకు ఏ ఉపయోగం లేదు. నీకు నడక నేర్పించాను కదా. ఏమండి, మీకు ఎవరికి దేవుడు స్వస్థపరచలేదా? స్వస్థపరచలేదా దేని నుంచి? వారి నిజముగా దేవుడు స్వస్థపరిస్తే, దేవుడు నిన్ను రక్షిస్తే, దేవుడు నిన్ను ఈ లోకంలో నీ కుటుంబము నిన్ను కాదన్నప్పటికీ ఆయన ప్రేమించి నిన్ను కౌగలించుకున్నాడు అంటే దానికి గల కారణం ఏంటి? నీ మీద ప్రత్యేక ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టే కదా. మరి ఆ ప్రత్యేకమైన ప్రణాళికను ఏంటో నువ్వు తెలుసుకున్నావా? దేవుని దగ్గర నుంచి తెలుసుకున్నావా? తెలుసుకోలేదు. దేవుని పట్ల, దేవుని దగ్గర నా గురించి ఏ విధమైనటువంటి ప్రణాళిక ఉంది అని చెప్పి తెలుసుకోవడానికి మనం ఆశపడం. దేని గురించి ఆశపడతామో తెలుసా? నీ ఎదుటి వ్యక్తి నీ గురించి ఏమనుకుంటున్నాడో తెలుసుకోవడానికి ఎంత ఆసక్తి అంటే మనకి. నీ ఎదుటివాడు నిన్ను ఎలాగో అనుకుంటున్నాడో, నీ గురించి ఏ ఆలోచనతో ఉన్నాడో, ఏ ఉద్దేశంతో ఉన్నాడో అనేది తెలుసుకోవడం కోసము మనకు ఉండేటువంటి ఆసక్తి ఉంటుందండి. కొంతమందికి అయితే అది తెలుసుకునేంత వరకు నిద్ర పట్టదు. ఎలాంటి ప్రవర్తన కలిగిన వాడినా, ఇదిగో ఈ పాస్టర్ గారు ఇక్కడ వాక్యం చెప్తున్నాడే, ఈ పాస్టర్ గారు ఎలాంటి ప్రవర్తన కలిగిన వాడు, ఈయన జీవితం ఎలాంటి జీవితము, ఏ విధమైనటువంటి ఓర్పు సహనముతో కలిగినటువంటిది అని చెప్పి తెలుసుకోవడానికి మానవులమైన మనము ప్రయాసపడతామే కానీ నా బ్రతుకును బట్టి దేవుని దగ్గర చిత్తం ఎలాగుందో, నా జీవితమును బట్టి దేవుని దగ్గర చిత్తం ఎలాగుందో, నా నడవడికను బట్టి దేవుని యొక్క నడవడికి ఎలా నడిపించబోతున్నాడు అనేది తెలుసుకోవడానికి ఒక్కరం ముందుకు అడగము. నిన్ను నీ బంధుమిత్రులు కాదని తరిమి వేసినప్పటికీ ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. ఎప్పుడు ప్రేమించాడు ఆయన? ఎప్పుడు ప్రేమించాడు? నీ దగ్గర ఏది లేనప్పుడు ఆయన ప్రేమించాడు. నీ దగ్గర అన్ని ఉన్నప్పుడు కాదు ఆయన నిన్ను ప్రేమించింది. ఆయన నీ దగ్గర ఏది లేనప్పుడు, నీవు ఒంటరి వాడిగా ఉన్నప్పుడు ఆయన నిన్ను ప్రేమించాడు. నాకు చెప్పాడు కదా, ఒంటరి వాడే కానీ 1000 మంది. ఆ ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన ప్రేమను అందించి, ఒంటరి వాడివిగా కాదు నీకు 1000 మంది నీకున్నారు. నీవు 1000 మందితో కూడుకున్నటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావు. ఒంటరి వాడివి కాదు. ఆయన ప్రేమ నీ పక్షం ఉంది. నీకు ఏమి లేనప్పుడు ఆయన ప్రేమించాడు. నీ బంధువులు నిన్ను ఎప్పుడు ప్రేమిస్తారో తెలుసా? నీ ఇరుగు పొరుగు వారు నిన్ను ఎప్పుడు ప్రేమిస్తారో తెలుసా? నీ దగ్గర ధనం ఉంటే, నీ దగ్గర ఆస్తి ఉంటే, నీ దగ్గర మరొకటి ఉంటే, నీ దగ్గర వేరొకటి ఉంటే నిన్ను ప్రేమిస్తారు. అప్పుడు నువ్వు కావాలని కోరుకుంటావు. అప్పుడు నువ్వు వారితో ఉండాలని ఆశపడతారు. అదే ఒక్కసారి వాటన్నిటిని కోల్పోయేదాకా నీ దగ్గరికి వస్తారా? బహుశా ఒకవేళ ఈ లోకంలో ప్రేమలు, నీ అందాన్ని చూసి నిన్ను ప్రేమించవచ్చు, నీ అందమును చూసి, నీ ఆకారమును చూసి నిన్ను ప్రేమించవచ్చు. నీవు ఎలాంటి వాడివైనా, ఏ ఆకారముతో ఉన్నా, ఏ రంగులో ఉన్నా, ఏ జాతి వాడివైనప్పటికీ నిన్ను ప్రేమించిన వాడు ఎవరైనా ఉన్నారంటే ప్రభు మాత్రమే. ప్రభు ఎలాంటి వాడు చూడు, ఏ జాతి వాడివని చూడాల, ఏ మతం వాడివని చూడాల, ఏ కులం వాడివని చూడాల, ఏ రంగు వాడివని చూడాల, ఏ విధమైనటువంటి నీ బాడీ ఆకారం ఉందని చెప్పి చూడాల. నువ్వు ఎలాగున్నా కానీ నాకు కావాలి. ఎఫ్రాయిము, నీవు నాకు కావాలని తీసుకుని అయినప్పటికీ నిలిచాడా? నిలవలేదు. దేవుణ్ణి తిరస్కరించు. దేవుని ఆజ్ఞను గైకొని దేవుని ఆజ్ఞను మీరి జీవించాడు. అటువంటి బ్రతుకు కాదు మనకు దేవుడు కావాలని కోరుతుంది. అటువంటి బ్రతుకు కాదు మనం జీవించాలని దేవుడు ఆశపడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి నమ్ముకున్నటువంటి మనము మన బ్రతుకులు మార్చుకోవడానికి ఎఫ్రాయిము వంటి స్వభావం మనలో వద్దు అని చెప్పి సూటిగా ఈరోజు మనతో మాట్లాడి ఆయన మాటల ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తాడు. ఎంతమంది ఈ రోజునండి దేవునికి చేసిన కార్యములను బట్టి ఏం చేశాడంటే, అసలు ఎఫ్రాయిం ఏం చేశాడు? అసలు ఎఫ్రాయిం పట్ల దేవుని ఉద్దేశం ఏంటి? ఆయనకి నడక నేర్పించాడు, కౌగిలించుకున్నాడు, స్వస్థపరిచాడు, ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచాలి అని చెప్పి ఆశపడ్డాడు. కానీ ఆ ఎఫ్రాయిము చిన్న వయసులో ఏం చేశాడంటే దేవుని ఆజ్ఞను మీరి బ్రతికాడు, జీవించాడు. అదే మారిగా
దేవుడు మనల్ని ఎన్నుకొని రక్షింపబడి ఆయన రక్తములో విమోచింపబడిన తర్వాత నా బిడ్డలు క్రైస్తవులైనటువంటి వారు ఎవరైనా సరే నా బిడ్డలుగా జీవించాలి, నాకు ఏ విధమైనటువంటి వ్యతిరేకత వారికి ఉండకూడదు, నా పట్ల ప్రేమ కలిగిన వారిగా వారు ఉండాలని దేవుడు ఆశపడుతుంటే, ఈ రోజుకి కూడా దేవుడు నిన్ను స్వస్థపరిచినందుకు గాని, దేవుడు నిన్ను కౌగలించుకున్నందుకు గాని, దేవుడు నిన్ను నడక నేర్పించినందుకు గాని నీవు కృతజ్ఞత కలిగి దేవుడికి జీవిస్తున్నావు. వాటిని బట్టే కాదు, నీ జీవితంలో దేవుడు చేసిన కార్యములను బట్టి నీవు కృతజ్ఞత కలిగిన వాడిగా ఉన్నావా? కృతజ్ఞత కలిగిన వాడిగా ఉన్నావా? ఆలోచించుకో, సరి చేసుకో. కృతజ్ఞత లేనటువంటి వారి జీవితము ఏ విధముగా అయిపోతుందో, కృతజ్ఞత లేనటువంటి వారి జీవితము దేవుని మీద ఆధారపడినప్పటికీ కృతజ్ఞత చెల్లించలేనటువంటి వారితోటి దేవుడు ఏమని సెలవిస్తున్నాడు? కృతజ్ఞత కలిగి జీవించుట మేలు, దానిని జనములలో ప్రకటించుట మంచిది అని చెప్తున్నాడు. ఆ విధముగా నీకు కృతజ్ఞత లేనటువంటి వాడిగా నువ్వు ఎల్లకాలము జీవించాలని ఆశపడితే దాని ద్వారా హఠాత్తుకరమైనటువంటి జీవితము మారిపోతుంది. అప్పుడు ఆ రోజు నువ్వు గీపెట్టిన ప్రార్థించినను నీ ప్రార్థనకు ప్రతిఫలము ఉండదు. సమయం ఉన్నప్పుడే, దీపం ఉన్నప్పుడే నిన్ను నువ్వు చక్కబెట్టు, దీపం ఉన్నప్పుడే నిన్ను నువ్వు మార్చుకో. సరైన సమయం. ఎంతమంది బైబిల్లో అండి దేవుడు చేసిన కార్యాలను మరిచిపోయి కృతజ్ఞత లేని వారిగా జీవించారు తెలుసా? ఎంతమంది జీవించారు తెలుసా? లూకా సువార్తలోకి అయితే అక్కడ 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు. వారేం చేశారో తెలుసా? ఆ 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభు వారు మార్గమున వెళుతున్నారని తెలిసి, చూడండి లూకా సువార్త 17వ అధ్యాయము, లూకా సువార్త 17వ అధ్యాయము 12వ వచనం నుంచి చదువుకుందాం. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 కుష్ఠరోగులు 10 మంది కుష్ఠరోగులు ఆయన ఎదురుగా వచ్చి దూరమున నిలిచి యేసు ప్రభువా కరుణింపమని కేకలు వేశారు. ఆయన వారిని చూచి మీరు వెళ్ళి యాజకుడికి కనపరచుకొనుడని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులయ్యిరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ఆయన పాదం మీద సాగిలపడి వాడు సాగిలపడిన వాడు ఎవరంట? సమరయుడు. 10 మంది వచ్చారు చూసారా? ఆ కుష్ఠరోగులు అంటే యేసు ప్రభు వారు వెళ్తుంటే ఆ మార్గంలో యేసు ప్రభు వారు వస్తారని చెప్పి తెలుసుకొని ఆ మార్గంలో 10 మంది కుష్ఠరోగులు నుంచున్న వేళ వారు నుంచొని అయ్యా యేసు ప్రభువా అని చెప్పి కేకలు వేశారు. దేవుడు అతను యేసు ప్రభు వారు అతని వారు మొరలు విని ఇదిగో మీ యాజకుల దగ్గరికి మీరు వెళ్ళి వారి దగ్గర కనపడండి అని చెప్పినప్పుడు వారు వెళుతుండగానే శుద్ధులయ్యారు. ఆ శుద్ధులు ఎంతమంది అయ్యారు? 10 మంది శుద్ధులయ్యారు. ఆ 10 మందిలో ఒకడు గమనించి తెలుసుకొని ఇది దేవుడు చేసినటువంటి కార్యం అని చెప్పి ఎరిగి పరిగెత్తుకుంటా మరలా దేవుడు వెళ్తున్నటువంటి మార్గంలో దేవుని దగ్గరికి వచ్చాయా నీకు కృతజ్ఞతాస్తుతులు చెప్పి పాదముల మీద పడి సాగిలపడ్డాడు. అదేంటయ్యా, నేను 10 మందిని స్వస్థపరిచా, 10 మందిని శుద్ధులుగా చేశా, నీ ఒక్కడినే వచ్చాను. మిగిలిన 9 మంది ఎక్కడున్నారండి? వెళ్ళిపోయారు, వెళ్తా ఉన్నారు. ఇక వాళ్ళకి అయిపోయింది. దేవుడు కావాలనుకున్నారు, వచ్చారు, ఆ కుష్టి రోగము నుంచి స్వస్థ పొందుకున్నారు, శుద్ధింపబడ్డారు, ఇక మర్చిపోయారు దేవుడు. కానీ ఆ ఒక్కడు అంటే సమరయుడు, అన్యులైనటువంటి వాడు. అతనికి ఉన్నటువంటి విశ్వాసం అదే అన్నాడు, అయ్యా ఇదిగో నీ విశ్వాసమే నిన్ను కాపాడింది, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. చూడు మరి 9 మంది కూడా రావచ్చు కదా. ఈరోజు 199 మంది చేస్తున్నటువంటి పని దేవుడు చేసిన కార్యములను మర్చిపోయి కృతజ్ఞతలు తెలియజేయాల్సినటువంటి పరిస్థితులను దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు, తప్పించుకుంటున్నాడు. బహుశా నువ్వు ఈ రోజు తప్పించుకోవచ్చు, రేపు తప్పించుకోవచ్చు, కానీ ఆ దినం నన్ను తప్పించుకోవడానికి వీలు. మనుషుల దగ్గర తప్పించుకోవచ్చు, నీవు 4 మేడల మధ్యలోనే ఉన్నావు కదా, నీ మాటలు వినపడకపోవచ్చు, నీ క్రియలు తెలియకపోవచ్చు మనుషులకి, కానీ ఆయన చూస్తున్నాడు. నీవు గదులలో చేసింది నిత్యుల మీద నేర్పిస్తుంది. అటువంటి దేవుడు ఆయన, అటువంటి నెమ్మదగిన వాడు ఆయన.
ఏ విధముగా నువ్వు ప్రవర్తించినను నీ ప్రవర్తనకు తగిన ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆ ప్రతిఫలము చెడు ప్రతిఫలముగా కాకుండా మంచినే దేవుడికి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నీ కోసము లోపల వాళ్ళ కోసము ఇంకా నువ్వు చేతులు చాపి చూస్తున్నాడు. మార్చుకుంటారు నా బిడ్డల బ్రతుకు మార్చుకుంటారు. ఎఫ్రాయిము వంటి స్వభావం వల్ల కాకుండా నాకు కృతజ్ఞత కలిగిన వారుగా ఉంటారు. ఈ కుష్ఠరోగుల వల్ల కాకుండా ఆ ఒక్క సమరయుడి వలె కృతజ్ఞతలు చెల్లించే వారుగా నా బిడ్డలు మారుతారు అని చెప్పి ఆశపడుతున్నారు. ఇంకా ఎంతో మంది ఉన్నారు. యూదా ఇస్కరియోతును చూసుకోవచ్చు మనము. ఏ విధముగా దేవుణ్ణి మోసగించాడు. దేవుడు అతనిని ఎంత నమ్మాడు. దేవుణ్ణి ఎంత నమ్మాడు. అతని శిష్యుడిగా ఉంచుకున్నాడు. అతని బోధలు చెప్పాడు. బోధలు చేసే విధముగా మార్చాడు. నడుచుకున్నప్పటికీ కొన్నాళ్ళకి దేవుణ్ణి ఏం చేశాడు? చూడండి, దేవుణ్ణి మోసం నెట్ట నిలువ నమ్మేశాడు దేవుణ్ణి. ఈరోజు దేవుని అదే చేస్తాం. దేవుణ్ణి పెట్టుకొని బేరాలు చేస్తాం. దేవుణ్ణి పెట్టుకొని వ్యాపారం చేస్తున్నాం. ఈరోజు నన్ను స్వస్థపరిస్తే రేపు ఆదివారం నీ చర్చికి వస్తాను. నీ ఆదివారం చర్చికి వస్తాను. ఒక అతను అన్నాడు, ఫోన్ చేస్తాడు, చక్కగా ప్రార్థన చేయించుకో, తగ్గాలయ్యా, తగ్గితే రేపు ఆదివారం చర్చికి వద్దాం అనుకుంటున్నాను, తగ్గితే నేను చర్చికి వద్దాం అనుకుంటున్నా అంటాడు. ఇవన్నీ చూస్తే ఏదో దేవుని మీద మనం వ్యాపారం చేస్తున్నట్టుగా, దేవునితో మనం బేరాలు ఆడుతున్నట్టుగా ఉంటుంది. బేరాలు ఆడుతున్నట్టుగా ఉంటుంది దేవునితో. ఆ యూదా ఇస్కరియోతు కూడా అదే చేశాడు. దేవుణ్ణి పెట్టుకొని అమ్మివేశాడు. ఈ ప్రవర్తన ద్వారా అండి మనకి కలిగేటువంటిది ఏ లాభము లేదు. ఈ విధముగా దేవునికి వ్యతిరేకంగా జీవించడం ద్వారా మనకి ఏ లాభము రాదు. దాని ద్వారా మనకు వచ్చేటువంటి జీతము మరణం ఒకటి. ఆ మరణం నుంచి తప్పించుకోవాలంటే దేవుని ఇచ్చినటువంటి ఆజ్ఞలను బట్టి గాయకుని జీవించి నడుచుకుంటూ ఈ ఎఫ్రాయిముని దేవుడు ప్రేమించి ఎన్నుకున్నప్పటికీ దేవునికి వ్యతిరేకంగా జీవించాడే, అటువంటి వ్యతిరేకమైన జీవితము కాకుండా నిన్ను నన్ను దేవుడు ఎన్నుకున్నాడంటే ప్రత్యేక ప్రణాళిక కలిగే మనల్ని ఎన్నుకున్నాడు. ఆ ప్రత్యేక ప్రణాళిక ఏమై ఉన్నదో దేవుని దగ్గర అని చెప్పి తెలుసుకోవడానికి ప్రతిరోజు ప్రార్థించి మోకరించి ఎదురు చూడండి. ఆయన కార్యముల కోసము, ఆయన చిత్తము కోసం ఎదురు చూడండి. మనుషుడు మానవుడు ఎలాంటి వాడు ఎలాంటి వ్యక్తి అని చెప్పి మనకు అవసరం లేదు. వారు ఎలాంటి స్వభావం కలిగిన వారు అనేది మనకు అవసరం లేదు. మనకి తెలియాల్సిన ఒకటే, మన పట్ల దేవునికి ఉన్నటువంటి చిత్తమును తెలుసుకోవాలి. మన పట్ల దేవునికి ఉన్నటువంటి చిత్తమును తెలుసుకోవాలి. ఆ చిత్తములో నీ జీవితం ఎలాగుంది, ఆ చిత్తములో నీ బిడ్డల జీవితం ఎలాగుంది, ఆ చిత్తములో నీ భర్త నీ భార్య జీవితం ఎలాగుంది, దేవుని దగ్గర కనిపెట్టించు. ఆ కనిపెట్టి చూసినటువంటి దేవుని చిత్తమును బట్టి నీవు నడుచుకో. అప్పుడు నీవు దేవుని పట్ల నిలిచిన వ్యక్తిగా ఉంటావు. ఈ ఎఫ్రాయిముని వలె కాకుండా దేవుడు నిన్ను ప్రేమించి హత్తుకొని స్వస్థపరిచినందుకు ఆయన సంతోషపడతాడు. అమ్మయ్యా, నా బిడ్డని స్వస్థపరిచినందుకు నాకు ఒక గొప్ప పేరు తెచ్చాడు, ఘనత తెచ్చాడు. నేను నా బిడ్డల్ని కౌగలించుకున్నందుకు సమాజంలో నలుగురు నా బిడ్డని తిట్టినను నా మీద ఆధారపడ్డాడు కనుక ఈ రోజు ఈ విధముగా జీవించాడు అని చెప్పి ఆయన సంతోషపడ్డాడు. అటువంటి సంతోషకరమైన జీవితం మనం జీవించాలి. దేవుని సంతోషపరిచే విధంగా మనం జీవించాలి కానీ దేవునికి కృతజ్ఞత కలిగిన జీవితమే జీవించాలి కానీ దేవుని తిరస్కరించి ఆయన మేలులను విడిచిపెట్టే వ్యక్తులుగా. ఇంకొక ఉదాహరణ కూడా చెప్పి నేను ముగిస్తాను చూడండి. మార్కు సువార్తలో చెప్తాడు, తీయొద్దు, నేను గబగబ చెప్తున్నాను వినండి. ఒక ధనవంతుడంట దేవుని దగ్గరికి వచ్చాయా, నీ రాజ్యంలో చేరడానికి నేను ఎలాగ వెళ్ళాలి, సులభముగా వెళ్ళడానికి నాకు ఏదైనా సరైన మార్గంను చూపించాయా అంటే అక్కడ ఇది సంబోధించి కూడా చెప్తాడు. చూడండి ఒకసారి మార్కు సువార్త 17వ అధ్యాయము 10వ అధ్యాయము 17వ వచనం నుంచి అనుకుంటే ఒకసారి చదవండి. ఆయన బయలుదేరి మార్గమును పోవుచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు ఏమి చేయుదునని అడిగాను. యేసు నన్ను సత్పురుషుడని. ఇదిగో ఈ మాట కోసమే, నీవు సత్పురుషుడు అని నువ్వు ఎలా అంటున్నావు? నన్ను నువ్వు ఎలా చెప్పావు? దేవుడు ఒక్కడే గాని సత్పురుషుడు ఎవడు లేడు. సత్పురుషుడు దేవుడు ఒక్కడే గాని మరి ఎవ్వడు లేడు. ఆయన యేసు ప్రభువారి దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు, సత్పురుషుడా అని చెప్పి సంబోధించి పలికినప్పుడు సత్పురుషుడు దేవుని తప్ప మరి ఎవ్వరు లేడు. ఇదిగో దేవుని దగ్గరికి ఎలా చేరాలయ్యా సత్పురుషుడు అని అడిగితే దేవుడే కానీ సత్పురుషుడు
ఎప్పుడు కాదయ్యా అని చెప్పి ఇదిగో నీకు ఒక చెప్తాను, ఉపమానం చెప్తాను విను. నీకు ఎంతో ధనవంతుడివి, నీవు నీ ధనాన్ని అంతటిని అమ్మి పేదలకి పంచిపెట్టు. పేదలకి పంచిపెట్టిన తర్వాత దేవుడికి నీకు సరైన మార్గం నేను చూపిస్తాను. నా ద్వారానే తప్ప మరి ఎవరి ద్వారా నువ్వు తండ్రి దగ్గరికి చేరలేవు కనుక నీవు నీ ఆస్తంతటిని అమ్మి రా అని చెప్పంటే మొహం చిన్నపుచ్చుకో. అప్పుడు దాకా ఆసక్తి కలిగి ఉన్నాడు. ఎందుకు? దేవుని రాజ్యానికి వెళ్ళడానికి ఆశపడి ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు చెప్పినటువంటి మాటలు యేసు ప్రభువు ఏదైతే చెప్పాడో నీ ఆస్తిని అమ్మేసిరా, అప్పుడు నీవు నడిపించగలుగుతావు అని చెప్పినప్పుడు వెంటనే మొహం చిన్నపుచ్చుకున్నాడు. దుఃఖపడుచు మొహం చిన్నపుచ్చుకొనిగా లేచి వెళ్ళిపోయాడు. చూడండి, దేవుడు అడిగింది ఇవ్వలేనప్పుడు, దేవుడు అడిగింది మనం ఇవ్వలేనప్పుడు మన ప్రవర్తన దేవుడు మనతో మాట్లాడింది మనతో మాట్లాడే విధముగా మనకు అర్థమయ్యే విధముగా మాట్లాడినప్పుడు మన మొహం చిన్నపుచ్చు. దేవుడు మనతో సూటిగా తెలియజేసినప్పుడు మొహం చిన్నపుచ్చు. దేవుడు మనకి ఏదైతే ఈ రోజున బయలుపరిచినటువంటి మాటలు ఉన్నాయో ఆ మాటలను బట్టి నీకు తెలిసినప్పుడు, ఆ మాటలలో సారము నీకు తెలియనప్పుడు నీ మొహం చిన్నపుచ్చు. అవునా కాదు? అవునా కాదు? ఆ మాటల్లో సారము తెలియకపోతే ఏమనుకుంటావో తెలుసా? అయ్యో ఇదిగో వామ్మో ఈరోజు పాస్టర్ గారు నాకేనయ్యో చెప్పిందో కదా, ఇక నాకే చెప్పాడు పాస్టర్ గారు ఈరోజు. ఇక అదేమనుకుంటే ఆ మాటల్లో సారము తెలిసినప్పుడు ఆ మొహం చిన్నపుచ్చు. దేవుడు అడిగింది ఇచ్చినప్పుడు మొహం చిన్నపుచ్చు. ఆ ధనవంతుడు చేసినటువంటి పని తర్వాత దేవుడికి బోధి సంబోధించి చెప్తాడు, ఇదిగో ఈ ధనవంతులు పరలోక రాజ్యము చేరుట కంటే సూది బెచ్చములో ఒంటె దూరుట సులభం అని చెప్తాడు. సులభం. ఆ విధముగా దేవుని పట్ల ఈరోజు మనము కూడా కృతజ్ఞత లేని వారముగా, దేవుడు అడిగిన వాటిని ఇచ్చే వారముగా ఎప్పుడైతే మనము జీవిస్తామో, దేవుడు అడిగిన వాటిని దేవుని కోసం విడిచిపెట్టే వ్యక్తులముగా, దేవుడు చేసిన మేలులకి కృతజ్ఞతలు తెలియచేసే వారముగా మనము బ్రతుకుతామో, అప్పుడు దేవుడు మనతో నుండి మన పక్షము నుండి యుద్ధము చేయవాడుగా ఉన్నాడు. మనం ఏ విధముగా ప్రవర్తించినను, ఏ విధముగా నడిచినను దేవుడు మనతో ఉండి నడిపిస్తాడు. దేవుడు మన చేయి పట్టుకొని సరైన మార్గమును, సరళ మార్గమును మనకు ఎదురు చూపిస్తాడు. అలాగనే కాదు, నిన్ను విడిచిపెట్టినటువంటి ఈ లోకమంతటిని విడిచి ఆయన నిన్ను కౌగిలించుకొని హత్తుకొని ముద్దాడేవాడుగా, నిన్ను స్వస్థపరిచేవాడు. ఇన్ని మాటలు దేవుడి రోజు మన కోసం బయలుపరిచాడు. వీటన్నిటిని బట్టి ఈ ఎఫ్రాయిము ఎలాగునైతే దేవునికి వ్యతిరేకముగా జీవించాడు, అంత చేశాడండి, అంత చేశాడు, అంత కార్యములు చేశాడు వాళ్ళకి. ఎఫ్రాయిము అతని తాతలను బట్టి అతనికి ఆశీర్వాదం ఇచ్చాడు. ఈరోజు నీ పితరులను బట్టి దేవుడు నిన్ను దీవించలేదా? నీ పితరులను బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించలేదా? నేనైతే గర్వంగా చెప్తాను, దేవుడు దీవించాడు, దేవుడు ఆశీర్వదించాడు. కేవలము మన గొప్పతనం బట్టి, పితరులకి దేవుడు చేసిన వాగ్దానమును బట్టి, వారు చేసినటువంటి పరిచర్యలను బట్టి, వారు చేసినటువంటి దేవుని యొక్క సేవను బట్టి దేవుడు ఆశీర్వదిస్తున్నాడు అని చెప్పి మనం ఎరిగి నమ్మి చెప్పినప్పుడే దేవుని యొక్క కార్యాలను చూడగలం. వారిని బట్టి దేవుడు మనల్ని ఈ రోజు నడిపిస్తుంటే, వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞను బట్టి, వారికి ఇచ్చిన వాగ్దానం బట్టి ఈ రోజు దేవుడు నిన్ను నన్ను నడిపిస్తుంటే, దీనిని నువ్వు ఎలా వాడుకుంటున్నావు, దీన్ని నువ్వు ఎలా వినియోగించుకుంటున్నావు, దీన్ని నువ్వు ఎలా కాపాడుకుంటున్నావు అనేటువంటిది చాలా ప్రాముఖ్యము. దేవుడు నీకు ఇచ్చినటువంటి అవకాశము, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఓపిక, నీ సహనము, నీ ఓర్పును బట్టి నీకు ప్రతిఫలం ఇచ్చేవాడుగా ఉన్నాడు కనుక చూడు, దేవుని వైపు చూడు. నీవు దేవుని వైపు చూసి ఆయన చేసినటువంటి కార్యములను బట్టి దేవుణ్ణి మరిచిపోక, దేవుణ్ణి విడిచిపెట్టక కృతజ్ఞత కలిగి జీవించేటువంటి వాటిగా నీవు ఉన్నావంటే ఈ యొక్క ఎఫ్రాయిము వంటి స్వభావము నీలో నుంచి పోతుంది. ఎఫ్రాయిము వంటి స్వభావం నీలో నుంచి పోయినప్పుడు దేవునికి హత్తుకొని దేవునికి చేరువుగా జీవిస్తావు. అది సరైన జీవితము, సరైన బ్రతుకుగా నీ బ్రతుకు మార్చబడుతుంది. కనుక ఆ బ్రతుకు కోసము, ఆ జీవితం కోసము దేవుని సన్నిధిలో కనిపెట్టు, ప్రార్థించు. దేవుడు మనందరి కుటుంబాలలో ఈ వాక్యము ఫలింపచేసి దీవించి ఎఫ్రాయిము వంటి స్వభావం మనలో నుంచి తీసివేసి దేవునికి కృతజ్ఞత కలిగి జీవించేటువంటి స్వభావం మనందరికి ధరింపజేసి ఆయన నడిపించాలని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి అడుగుతాము. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని తన వెనికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాము. వాక్యం విన్న వాళ్ళు ఎవరైనా సరే, ఇదిగో నువ్వు ఎఫ్రాయిము వలె కాముగా ఉన్నావంటే నీలో ఎఫ్రాయిము స్వభావం ఇంకనూ పోలేదని అర్థము. దేవుడు నిన్ను నిజముగా స్వస్థపరిస్తే, దేవుడు నిన్ను నిజముగా కౌగిలించుకున్నాడని ఎరిగితే, దేవుడు నిన్ను నిజముగా నడక నేర్పించాడని నువ్వు నమ్మితే
ప్రార్థిస్తావు ఈ రోజున. అడుగు, అయ్యా ఇంకా నాలో ఎఫ్రాయిం వంటి స్వభావం పోలేదయ్యా, ఇంకా నాలో ఎఫ్రాయిం వంటి బుద్ధి పోలేదయ్యా. ఏ బుద్ధి అంటే, నీవు నన్ను ఆశీర్వదించిన తర్వాత కూడా, నీవు నన్ను కోరుకున్న తర్వాత కూడా నా బ్రతుకు ఎలాగుందంటే ఆ ఎఫ్రాయిం లాగానే నిన్ను మరిచిపోతున్నా, ఆ ఎఫ్రాయిం లాగానే నిన్ను విడిచిపెడుతున్నా, ఆ ఎఫ్రాయిం లాగానే నా సొంత క్రియల చేత నేను చేయబడుతున్నా. అయ్యా ఈ సన్నిధిలో ప్రార్థిస్తున్నా, ఈ సన్నిధిలో అడుగుతున్నా. అడగండి దేవుని సన్నిధిలో. ఇదిగో నీలో లేదా ఎఫ్రాయిము స్వభావము? నిన్ను స్వస్థపరచలేదా దేవుడు? నిన్ను హత్తుకోలేదా దేవుడు? నిన్ను నడిపించలేదా దేవుడు? మరి నోరులు విప్పండి. ఒక్క నోరు, రెండు నోరులు తప్ప మిగతా నోరులు ఏమైపోయినాయండి? దేవుడు మిమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నాడు? ప్రార్థించాలని. ఆయన నీకంటే ముందుగా నిన్ను ప్రేమించాడు. ఎందుకు? నువ్వు ఆయనని ప్రేమించమని. ఇదిగో ప్రేమించు ఆయనని, ప్రేమించు ఆయనని. నిన్ను ప్రేమించమని అడుగుతున్నాడు ఆయన, ప్రేమించమని అడుగుతున్నాడు. నీ బంధువులు ఎవరు నిన్ను కాదన్నా ఆయన మాత్రం నిన్ను త్రోసివేయట్లేదు. హత్తుకొని జీవిస్తున్నాడు, హత్తుకొని బ్రతుకుతున్నాడు. ఆయన ఒక్క మాట సెలవిస్తే చాలు, ఆయన ఒక్క మాట సెలవిస్తే చాలు కోల్పోయిన ఆస్తులను తిరిగి తెచ్చుకోవచ్చు. ఆయన ఒక్క మాట సెలవిస్తే చాలు కాదన్నాడు బంధుమిత్రులు తిరిగి రావచ్చు. ఆయన ఒక్క మాట సెలవిస్తే చాలు క్షీణించిపోయిన నీ ఆరోగ్యము స్వస్థపరచడానికి. ఆ ఒక్క మాట కోసం దేవుని సన్నిధిలో కనిపెట్టండి, ప్రార్థన చేయండి. ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలిన ఆప్తులే విడనాడిన ఆరోగ్యం క్షీణించిన ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలిన ఆప్తులే విడనాడిన ఆరోగ్యం క్షీణించిన. పర్లేదు ప్రభువా, ఆరోగ్యము క్షీణించిన పర్లేదు, ఆప్తులు విడనాడిపోయినా పర్వాలేదు, అంతస్తులు పోయినా పర్లేదు, ఆస్తులు కోల్పోయినా పర్లేదు, అనాదిగా మిగిలినా పర్లేదు. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. మా ఆస్తులు కాదు మనకి, అంతస్తులు కాదు, ఆప్తులు కాదు, అనాథగా మిగిలినను దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను నడుస్తానయ్యా. నీవు చూపించినటువంటి మార్గంలో నేను నడవడం నేర్చుకుంటాను ప్రభువా. తోడుగా ఉండండి. ఎఫ్రాయిమును దీవించినట్టుగా మమ్మల్ని దీవించండి, దీవించండి. కానీ ఆ విధమైనటువంటి ప్రవక్తలను మేము ప్రవర్తించము అని చెప్పి ఈరోజు తీర్మానం తీసుకున్నాము. ఆ విధమైనటువంటి ఆశీర్వాదము మనకి కావాలి, కానీ ఆ విధమైనటువంటి తిరస్కరణ, దేవుణ్ణి తిరస్కరించినట్టు తిరస్కరించు. దేవునికి కృతజ్ఞత కలిగి జీవించే వారిగా ఉండాలి. అతడు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుకనే మనం అతనిని ప్రేమించాలి. ఎప్పుడు ప్రేమించాడో తెలుసా? నీ దగ్గర ఏది లేనప్పుడు ఆయన నిన్ను ప్రేమించాడు. నీ అనాథగా ఉన్నప్పుడు ప్రేమించాడు. నీ స్థితి ఘోరమైన పరిస్థితిగా ఉన్నప్పుడు ప్రేమించాడు. ఇదిగో ప్రార్థించు, అడుగు. అయ్యా నీకు స్తోత్రములయ్యా,
ఈ పరిశుద్ధాత్మతో నింపమని అడగండి, ప్రార్థించండి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించండి. అవును ప్రభువా, అయా మా జీవితము కూడా నా తండ్రి అయా మార్చబడే విధంగా ఉండాలంటే నా ప్రభువా, అయా ఎఫ్రాయిములను ప్రభువా మీరు ప్రేమించినట్టుగా మమ్మల్ని మీరు ప్రేమించండి. అయా మీరు మాకు తోడై ఉండి నడిపించండి నా ప్రభువా. అవును తండ్రి, వెలుగెత్తి ప్రార్థించేనమ్మా. ఎవరు మౌనంగా ఉండదు కదా, ఒకళ్ళు చిన్న ప్రార్థన చేద్దాం, వారితో అందరూ కలిసి ఏకీబద్ధంలారా. ప్రేరేపించబడిన వాళ్ళు ఒకరు ప్రార్థన చేయండి, చిన్న ప్రార్థన చేయండి, వాళ్ళతో మనం కలిసి ఏకీభవించి ప్రార్థన చేద్దాం. అయా నీకు వందనములు, స్తోత్రములు నా తండ్రి. సౌదిగా నాతో మాట్లాడు ఎఫ్రాయిమును ప్రభువా అయినప్పుడు ప్రభువా తండ్రి చిన్నవాడైనప్పుడు కానీ నువ్వు విడిచిపెట్టలేదు ప్రభువా. ఆయన ఎలాంటి స్వభావం గలవాడైనప్పటికీ నువ్వు అతన్ని విడిచిపెట్టలేదు ప్రభువా. నోరు తెరిచి ప్రార్థించండి ఎవరు. అవును ప్రభువా, అవును తండ్రి, అవును ప్రభువా తండ్రి. నువ్వు నన్ను ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు నా ప్రభువా. ఎఫ్రాయిము ఎలాంటి స్వభావం గలవాడైనప్పటికీ నువ్వు అతన్ని విడిచిపెట్టలేదు నా ప్రభువా. అవును నా తండ్రి, అయా అతను ఎలాంటి స్వభావం గలవాడంటే వ్యభిచారం మనసు గలవాడైనప్పటికీ నువ్వు అతన్ని విడిచిపెట్టలేదు నా ప్రభువా. అయా నాలో ఎలాంటి చెడు స్వభావం ఉన్నప్పటికీ కూడా నా ప్రభువా నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు నా ప్రభువా. అయా నాలో ఎలాంటి సమస్య ఉన్నప్పటికీ, నాలో ఎలాంటి రోగం ఉన్నప్పటికీ నా ప్రభువా నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు నా ప్రభువా. అయా నీ స్వభావం అలాంటి స్వభావం, నువ్వు విడిచిపెట్టే స్వభావం కాదు నా ప్రభువా. అయా ప్రేమించే స్వభావం నా ప్రభా మీద నాయనా, అలా ప్రేమించబడే స్వభావం మాకును దయచేయండి ప్రభువా. అయా నీకు వందనములు, స్తోత్రములు. అయా మేమైతే నా ప్రభువా, మేమైతే అవన్నీ మర్చిపోయి మా ఇష్టానుసారంగా మేము జీవిస్తున్నాం ప్రభువా. అయా మా పట్ల మీరు ఎన్ని కార్యాలు జరిగించినప్పటికీ కూడా నా ప్రభువా కృతజ్ఞత లేని వారముగా మేము జీవిస్తున్నాం ప్రభువా. అయా దైవ మమ్మల్ని క్షమించండి ప్రభువా. అయా మమ్మల్ని మీరు క్షమించండి నా ప్రభువా. ఎఫ్రాయిమును క్షమించి మీరు ప్రేమించినట్టుగా ప్రభువా మమ్మల్ని కూడా మీరు క్షమించి ప్రేమించండి నా ప్రభువా. అయా మాలో ఉన్న ఆ స్వభావాన్ని తీసివేయండి ప్రభువా, చెడు స్వభావాన్ని తీసివేయండి ప్రభువా. అయా కృతజ్ఞత కలిగి జీవించే స్వభావాన్ని మాకు దయచేయండి ప్రభువా. ఇంకా ఎంతకాలము నా ప్రభువా, అయా ఇంకా ఎంతకాలము నా ప్రభువా ఇలాంటి స్వభావంతో మేము జీవిస్తాం ప్రభువా. ఎదుటి వారిని ప్రేమించలేని స్వభావంతో మేము ఉంటున్నాము ప్రభువా. అయా కృతజ్ఞత లేని స్వభావంతో మేము ఉంటున్నాము నా ప్రభువా. అయా దయతో మమ్మల్ని క్షమించండి నా ప్రభువా. అయా ఇకనైనా నా ప్రభువా నిన్ను ప్రేమించే వారిగా ఉంటాము ప్రభువా. అయా నీకు ఇష్టలుగా మేము జీవిస్తాం నా ప్రభువా. అలాంటి స్వభావాన్ని మాకు దయచేయండి నా ప్రభువా. అవును తండ్రి, అవును ప్రభువా నీ దాసుల ద్వారా పలికించిన ప్రతి ఒక్క మాట నా ప్రభు నా జీవితంలో నెరవేర్చండి ప్రభువా. అయా మా స్వభావాలను మీరు మార్చండి నా ప్రభు. మీ దాసుల ద్వారా మాట్లాడే ప్రతి ఒక్క మాట నా ప్రభు మా హృదయంలో నీరు గట్టి ఫలింపచేయండి ప్రభువా. ఎఫ్రాయిము ఎలాంటి చెడు స్వభావం గలవాడైనప్పటికీ అతన్ని మీరు ప్రేమించారు ప్రభువా.
అయ్యా మమ్మల్ని కూడా మీరు ప్రేమించండి. ఎందుకు ప్రేమించారంటే తన పితరులను బట్టి మీరు ప్రేమించారు. తన పితరులు కాచిన కన్నీరుని బట్టి మీరు అతన్ని ఆశీర్వదించారు. తన పితరులు చేసిన సేవను బట్టి మీరు ఆశీర్వదించారు ప్రభువా. అలాగే ప్రభువా మా పితరులు చేసిన ఒక వాక్య పరిచరణను బట్టి మమ్మల్ని మీరు జీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. మమ్మల్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాదు నా ప్రభువా. చేయి పట్టి మమ్మల్ని నడిపించే గొప్ప దేవుడు. చూడుము నా అరచేతుల్లో నిన్ను చెక్కి ఉన్నానని సెలవిచ్చిన గొప్ప దేవుడు నా ప్రభువా. ఈ రాత్రి ఉదయకాల సమయంలో, మధ్యాహ్న కాల సమయంలో నా ప్రభువా అయ్యా మమ్మల్ని మేము ప్రేమించుకుని ఇరువారు పొరుగు వారిని మేము ప్రేమించుకునే వారిగా ఉంటానికి సహాయం దయచేయండి. అలాంటి స్వభావాన్ని మాలో దయచేయమని అడుగుతున్నాను నా ప్రభువా. ఈ యొక్క నా ప్రభా వాక్యాన్ని నా మా హృదయంలో నీరు కట్టి ఫలింప చేయమని, ఈ యొక్క ప్రార్థన మీ పాసన్నిధికి చేర్చుకోమని నజరేయుడైన జీవము గల యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది పిల్లారా, కానుకలు పట్టుకుందాం. కానుకల నిమిత్తం మన మధ్యలో మహేశ్వరి గారు చిన్న పాట పాడతారు. కానుకలు పట్టుకుందాం పిల్లారా. అంకితం ప్రభు నా జీవితం నీ శిరసాల సేవకే అంకితమయ్యా. అంకితం ప్రభు నా జీవితం నీ శిరసాల సేవకే అంకితమయ్యా. నీ సేవకే సమర్పణ అంగీకరించుము నాదు రక్షక. నీ సేవకే ఈ సమర్పణ అంగీకరించుము నాదు రక్షక. అంకితం ప్రభు నా జీవితం నీ శిరసాల సేవకే అంకితమయ్యా. మోడు బారిన నా జీవితముని చిగురింపజేసావు దేవా. నిశ్చలమైన నా జీవితముని ఫలింపజేసావు ప్రభువా. మోడు బారిన నా జీవితముని చిగురింపజేసావు దేవా. నిశ్చలమైన నా జీవితముని ఫలింపజేసావు దేవా. నీ కృపలో బహుగా ఫలించుటకు ఫలింపని వారిని ప్రకటించుటకు. నీ కృపలో బహుగా ఫలించుటకు ఫలింపని వారిని ప్రకటించుటకు. అంగీకరించుము నా సమస్తమా. అంకితం ప్రభు నా జీవితం నీ శిరసాల సేవకే అంకితమయ్యా. పిల్లరా ఎవరైనా సాక్ష్యాలు చెప్పే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్రార్థన చేద్దాం. ఇక్కడ సాక్ష్యాలు ఎవరైనా చెప్పేవాళ్ళు ఉన్నారా? అయినట్లయితే కానుకల నిమిత్తం ప్రార్థన చేసుకున్న పిల్లరా. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా నాయన, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. ఇంతవరకు నా ప్రభు నీ నామాన్ని మహిమార్థంగా ప్రభు వాడుకొని ఉన్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం ప్రభు. పాటల ద్వారా అలాగే వాక్య పరిచయ ద్వారా నా ప్రభు మీరు తోడుని నడిపించినందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. నిజమే నా ప్రభు, మా జీవితము కూడా నా ప్రభు ప్రార్థనా జీవితం కలిగి జీవించాలి నా ప్రభు. అయ్యా ఇదిగో నా తండ్రి, స్టెఫెన్ అయితే ఏ విధంగా నా ప్రభు అతని మీద నింద మోపాలని చూసినప్పటికీ కూడా నా ప్రభు ఎవరి వల్ల కాలేదు నా ప్రభు. అతని మీద నా ప్రభు అతని ముఖము దేవదూత ముఖం వల్లే నా ప్రభు ప్రకాశింపజేసే విధంగా మీరు ఇచ్చారంటే కేవలం అతను పొందిన జీవితమే నా ప్రభు.
ప్రార్థనా జీవితం కలిగి జీవించాడు నా ప్రభు. ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించాడు ప్రభు. అయా ఒక సాక్షిగా నా బిడ్డ జీవించాడు కాబట్టి నా ప్రభు, ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రయత్నించినప్పటికీ ప్రభు అతని ఎవరి వల్ల సాధ్యం కాలేదు నా తండ్రి. కానీ అతని ముఖం నా ప్రభు దేవదూత వల్లే ప్రకాశింపజేశారు నా ప్రభు. మా జీవితాలు కూడా నా ప్రభు ప్రకాశింపజేసే విధంగా ఉండాలి అంటే మేము కూడా ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి ప్రభు. అలాంటి ప్రార్థనా జీవితం మాకు దయచేయండి ప్రభు. అలాంటి ప్రార్థనా జీవితం కలిగి ఉన్నప్పుడు నువ్వు ఒక్కడి వలే 1000 మందితో సమానంగా మీరు సెలవిచ్చారు నా ప్రభు. అలా ఉండే కృపను మాకు దయచేయమని అడుగుతున్నాను నా ప్రభు. అలాగే మాలో ఉన్న ఎఫ్రాయిము స్వభావం మాలో ఉందేమో దాన్ని మేము తీసివేసుకుంటాం ప్రభు. అయ్యా ప్రేమించే స్వభావాన్ని మాకు దయచేయని అడుగుతున్నాను నా ప్రభు. అలా ఉండటానికి మాకు అందరికీ మీరు కృప చూపి సహాయం దయచేయమని అడుగుతున్నాను నా ప్రభు. అలాగే వెతబడిన కానుకల నిమిత్తం ప్రార్థన చేస్తున్నాను నా ప్రభు. నీ రాజ్య స్వార్థ నిమిత్తం వాటికి సహాయం దయచేయమని అయ్యా దీనికి ఎత్తబడిన కానుక నా ప్రభు 30 60 100 ఫలింప చేయమని అడుగుతున్నాను నా ప్రభు. అలా ఒకటి సహాయం దయచేయమని ఈ యొక్క ప్రార్థన పాసనికి చేర్చుకోమని నజరేడైన జీవము గల యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. మంచిట్లారా దైవజనులు ప్రార్థన చేసి ఆశీర్వదిస్తారు. అలాగే 2వ తారీఖు నుంచి పవిత్ర ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. దాని నిమిత్తము ఇంకా ప్రార్థన వస్తున్నారని కోరింటే ప్రార్థన నిమిత్తం మన దాసులు ప్రార్థన చేసి ఆశీర్వదిస్తున్నారు. ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ కలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, బంగారు పాదములకు స్తోత్రములయ్యా. ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి మమ్మల్ని బలపరిచి ఈ రోజున చక్కటి జీవాహారము ద్వారా మమ్మల్ని బలపరిచిన విధానములు కలిగి స్తోత్రములయ్యా. ఇటు మాటలు ఎక్కడ విడిచిపెట్టకుండా నీ నామ మహిమార్థములు వీటిని భద్రపరుచుకొని మా హృదయములో తండ్రి ఇటు మాటలను బట్టి మా జీవితమును సరిదిద్దుకొనుటకు మీరు సహాయం చేయండి. ఇటు మాటలను విడిచిపెట్టక వాక్యానుసారముగా నడుచుకునేటువంటి భాగ్యమును మాకు అందరికీ అనుగ్రహించి ఈ వాక్యమును నెవరు వేసుకుంటూ జీవించేటువంటి భాగ్యమును మాకు దయచేయండి. నీ మాటలు మా హృదయంలో చేర్చుకునే విధముగా ఈ దినమున తండ్రి గొప్ప ఘోరమైన సంగతులు మా కొరకు బయలుపరిచారు. అందరిని బట్టి నీకు స్తోత్రములయ్యా. ప్రార్థించి విశ్వసించిన ప్రతి బిడ్డ మొర మీరు ఆలకించినందుకు నీకు స్తోత్రములు. వారు ప్రార్థించిన రీతిగా తగిన ప్రతిఫలము వారికి మీరు దయచేయండి. వారి కోరుకున్న రీతిగా వారికి కావాల్సిన సమస్తమును మీరు వారికి సమకూర్చండి. వారితో మీరుండి నడిపించి ఈ దినమున విశ్వాసముతో కన్నీళ్లు కార్చి పాదములు తలిపిన ప్రతి బిడ్డని దేవా వారి ప్రార్థనలకు తగిన ప్రతిఫలమును మీరు ఇస్తారని నమ్ముచు విశ్వసిస్తున్నాం. కూడిన ప్రతి బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి. నీ కృపలో భద్రపరిచి మంచి ఆరోగ్యంలో ప్రతి బిడ్డకి దయచేయండి. అలాగనే తండ్రి 2వ తారీఖు నుంచే ప్రభు పవిత్ర ఎగ్జామ్స్ రాయిపోవచ్చున్నది తండ్రి. ఫైనల్ ఎగ్జామ్స్ ఇంతవరకు మీరు కృప చూపించారు. బిడ్డతో మీరుండండి. చివరి ఎగ్జామ్స్ లో మంచి విజయమును మీరు దయచేయండి. చక్కగా ఎగ్జామ్స్ రాసి ముగించుకొని నీకు కృతజ్ఞతలు తెలియజేసేటువంటి కుమార్తె ఉండటం మీరు సహాయం చేయండి. నీ కృపలో వారిని భద్రపరుచుకొని కాపుదల దయచేసి వారి నూతనమైన కుటుంబాన్ని మీరు భద్రపరిచి రెక్కల చాటున భద్రపరుచుకొని వారు నూతనముగా నీ సన్నిధిలో ఆత్మీయంగా ఎదుగుతూ ప్రభు అలాగునే తండ్రి వారి యొక్క జీవితమును కట్టుకొనుచుకు మీ జ్ఞానమును సమృద్ధిగా వారికి దయచేసి ఆ కుటుంబంలో మీరు అధికారతను వహించమని కూడిన ప్రతి బిడ్డని మీరు దీవించమని. ఇదిగో తండ్రి ఈ మధ్యాహ్న కాల సమయం ఎండల వల్ల ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాతావరణమును నీ స్వాధీనపరచుకోండి దేవా. ప్రతి బిడ్డకి కూడా మీ కృపను అనుగ్రహించి మీ కృప చేత భద్రపరచబడుటకు సహాయం చేయమని నీ సన్నిధి ప్రతి బిడ్డకి కాపుదలుగా అనుగ్రహించమని ఈ మధ్యాహ్న కాల సమయం ప్రార్థన నీ సన్నిధికి చేర్చుకోమని నజరేయుడైన జీవము కలిగిన యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పెడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదముల్ మా మీద వర్షింపచేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము. ఈ మాహి మీద కుమారించుము దేవా, కుమార ప్రేమ వర్షంబుల్
రక్షించుము దేవా. ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనందరికీ సకల పరిశుద్ధులకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనాలండి. మా అందరికీ వందనాలండి. అందరికీ ప్రేమ ఉందండి. ప్రతి ఒక్కరు భోజనం చేసి వెళ్ళవలసిందిగా ప్రేమతో మనం చేస్తుంది. ఎవరు కూడా వెళ్ళలేదు పిల్లలు, అందరూ కలిసి భోజనం చేసి